హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి. ఎలా చదువుతున్నారండి అందరూ? బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను. బాగా చదవాలని కూడా కోరుకుంటున్నానండి. ఇంకా ఎగ్జామ్స్‌కి మనకి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను. ఎప్పుడైనా చెప్తాను అదే విషయం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి అప్పటి వరకు కొంచెం కంఫర్ట్‌గా మనము ఏదైనా రివిజన్ చేయాలనుకుంటే చేయగలుగుతామండి. లేదు అంటే కష్టమవుతుంది. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నా ప్రతి వీడియోలో ఉంటుందండి. అది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ గానీ ఏదో ఒక రీసోర్సెస్ తీసుకొని మీరు యూస్ చేసుకొని చదవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ లేకుండా పేపర్ అయితే ఉండదు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పేపర్స్ ఎలా వచ్చాయి, కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎలా ఉంది, అసలు స్ట్రైట్ క్వశ్చన్స్ కూడా లేవండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. దాంట్లో ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీకే అర్థమయ్యి ఉంటుంది. అందుకని చెప్పేసి కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో మీతో ఒక షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అది ఏంటంటే నేనైతే గ్రూప్ 2కి సంబంధించి కొన్ని పేపర్స్ అయితే నేను కీ అయితే చెక్ చేసుకున్నానండి. ఎందుకో చెక్ చేసుకోవద్దు అనిపించింది. కాకపోతే చాలామంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అందరూ కీ పేపర్సే పెడుతున్నారు. ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి మళ్ళీ క్యూరియాసిటీ అనిపించింది. అందుకని చెప్పేసి చెక్ చేసుకుందాం అని చెప్పేసి చెక్ చేయడం స్టార్ట్ చేశానండి. తెలంగాణ మూమెంట్ నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడమే ఆలస్యం. ఫటాఫటా నాకైతే షాక్ మీద షాక్ వచ్చినట్టు అనిపించింది. అలా ఉంది పేపర్ అయితే. అలా రాశాను నేను. ఆ పర్ఫార్మెన్స్ చూస్తేనే నాకు అసలు ఏం ప్రిపేర్ అయ్యాను, ఏం రాశాను అనేది చాలా క్వశ్చన్ మార్క్ అనేది వచ్చేసిందండి. ఇంకా ఏం చేద్దాం తప్పదు కాబట్టి ఎండ్ వరకు అయితే పేపర్ అయితే చూసేసాను. ఆ పేపర్ ఏంటంటే తెలంగాణ మూమెంట్ అండి. ఫస్ట్ అయితే తెలంగాణ మూమెంట్ చూశాను. అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలు నేను ఏం చదివాను, ఏం పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఇచ్చాను అని చెప్పేసి చాలా ఘోరంగా అనిపించింది నాకైతే. నా మీద నాకే ఇంత కష్టపడి చదువుతున్నాను అయినా కూడా నేను పర్ఫామ్ చేయలేకపోయాను అని చెప్పేసి చాలా రిగ్రెట్ అనిపించింది. ఎందుకంటే పేపర్ కూడా అలానే ఉందండి. చాలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. అసలు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటేనే నాకు చాలా అసలు హార్డ్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో చాలా కోపం అనేది అనిపిస్తుందండి నాకైతే. ఎందుకు అంటే దాంట్లో ఒక్కటి తెలియకపోయినా సరే మనమైతే వెనకడుగేసే అవకాశం అయితే ఉందండి. అలా ఉన్నాయి క్వశ్చన్స్ అయితే. సరే ఇంకా క్వశ్చన్స్ సంగతి అయితే వదిలిపెట్టేద్దాం. నాకు ఈ సంగతి అయితే చెప్తాను. పర్లేదండి. ఎందుకంటే అటు ఇటు ఒక 40% అని వేసుకోండి అంతే. అంతకంటే ఎక్కువైతే నేను బెటర్గా అయితే పర్ఫామ్ చేయలేదు. ఇంకా చెప్పలేను ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఆన్సర్స్ ఒక్కొక్కలాగా ఉన్నాయి. నేనైతే ఒకటే ఛానల్లో అయితే చూశాను. ఎండ్ వరకు అయితే అదే క్వశ్చన్ పేపర్ అంటే వాళ్ళు చెప్పింది నేనైతే ఫాలో అయ్యి మొత్తానికైతే చూశాను. ఇంకా మళ్ళీ ఏది చెక్ చేసుకోలేదు. ఎందుకంటే అంటే టైం కూడా లేదండి. 4 పేపర్స్ అంటే చాలా కష్టం అవుతుంది కదండి. నేను అందులో కూడా 2 పేపర్స్ మాత్రమే చూశాను. ఆ 2 పేపర్స్లో నాకు తెలంగాణ మూమెంట్ అనేది కొంచెం అంటే అంత బెటర్గా అయితే అనిపించలేదండి. ఏదో అలా అనిపించింది. నాకైతే 100% చెప్తున్నాను. 100%లో 90% నాకైతే హోప్ లేదండి. గ్రూప్ 2 అనేది సరిగ్గా రాశాను అని చెప్పేసి హోప్ అయితే నాకు అనిపించట్లేదు. ఇంకా మంచిగా అంటే గవర్నమెంట్ తరఫున మనకి కీ అనేది రిలీజ్ చేస్తారు కదండి వెబ్సైట్లో. అదే ఆ కీ చూసే అంతవరకు కూడా నేను ఏం చెప్పలేను. ఇది అంటే యూట్యూబ్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. దానికి అంతా నేనైతే స్టిక్ అని అవ్వట్లేదు. అయినా కూడా చాలామంది ఇది ఫైనల్కి ఇలానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. అదైతే నేను పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోయినా కూడా నేను ఆన్సర్ క్వశ్చన్స్ అని చూసేసరికి గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూస్తే కూడా అలానే ఉన్నాయి. అంత బెటర్గా అయితే తెలంగాణ మూమెంట్లో నా పర్ఫార్మెన్స్ అనేది లేదు అండి. అండ్ ఆల్సో ఇంకొక పేపర్ అని చెప్పాను కదండి. నేను మొత్తం 2 పేపర్స్ చూసుకున్నానని చెప్పాను కదండి. ఆ 2 పేపర్లో ఇంకొక పేపర్ వచ్చేసి నేనైతే ఫస్ట్ పేపర్ జిఎస్ అయితే చూసుకున్నానండి. జిఎస్లో కూడా అసలు అంత లేదండి. ఎందుకంటే నేను ఓవరాల్గా చెప్తున్నా గ్రూప్ 2కి సంబంధించి అన్నీ బాగా రాయలేదు అంటున్నారు. అన్ని పేపర్స్ బాగా రాయలేదు అని చెప్తున్నారు. మీరు ఏం చదివారని మీరు అనుకుండొచ్చు. అన్నా కూడా పర్లేదండి. ఎందుకంటే నేను బాగానే చదివాను. నా వీలైనంత వరకు నేను పిల్లల్ని చూసుకుంటూ నాకు అయినంత వరకు నేను ఎఫర్ట్స్ అయితే పెట్టాను కూడా అండి. పెట్టినా కూడా నేను ఎంత అంటే నేను చదివిన దానికి ఎంత రీచ్ అయ్యి ఎంత స్ట్రెచ్ అయ్యి
నేను ఆ క్వశ్చన్స్ ఆలోచించి దానికి ఆన్సర్స్ పెట్టగలుగుతాను అంత స్ట్రెచ్ అయ్యి నేనైతే దాని గురించి ఆలోచించి అయితే 1 మినిట్ కంటే ఎక్కువ ఆలోచించి పెట్టాను. అందుకని చెప్పి నాకు టైం కూడా సరిపోలేదండి. అంత ఆలోచించి పెట్టడం వల్ల కూడానేమో టైం అయితే సరిపోలేదు. అయినా కూడా ఏదో ఒక బబుల్ చేయాలని చెప్పేసి లాస్ట్ ఎండింగ్లో ఒక 5 to 10 క్వశ్చన్స్ అయితే నేనైతే ఆలోచించకుండానే బబుల్ చేయడం అయితే జరిగిందండి. అది చాలామంది విషయంలో జరుగుతుండొచ్చు, మేబీ చెప్పలేను, నేనైతే చెప్పలేను. ఎందుకంటే చాలామంది అంటే ఇన్ టైంలోనే అన్నీ చేసేసి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్గా అంతా సరిగ్గా తెలిసిన వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు కూడా అలా ఉంటారండి. దాంట్లో నేను మిడిల్గా ఉన్నాను, అటు తెలిసి తెలియక అన్నట్టు నేనైతే పెట్టడం జరిగిందండి. నేనైతే అలా ఆన్సరింగ్ అనేది అలా చేయడం జరిగింది. సెకండ్ పేపర్ వచ్చేసి నేను సెకండ్ పేపర్ జిఎస్ అని చెప్పాను కదండి. జిఎస్లో చూశాను ఒక నేను 5 to 10 క్వశ్చన్స్ చూసేసరికి నాకు అనిపించింది ఇంకా అవుటే అని చెప్పేసి. అట్లనే ఉంది, అట్లనే చేశాను నేను కూడా. ఇంత చండాలంగా చేశానా అని చెప్పేసి నా మీద నాకే అంత రెగ్రెటెడ్ ఫీల్ అయిపోయాను. 5 to 10లో కనీసం నాకు ఒక హాఫ్ క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అవ్వలేదండి. అలా చేశాను. పర్లేదండి, ఎందుకంటే నేను ఏం చదివాను, నేను ఏం పెట్టగలుగుతాను అనేది నాకు తెలుసు. అంతవరకే నేను పెట్టేసి అయితే వచ్చేసాను. నా ప్రిపరేషన్ అనేది వేరు, ఇండివిజువల్గా ఉన్న వాళ్ళ ప్రిపరేషన్ వేరండి. నా ప్రిపరేషన్కి నేను ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలిగానో అంతవరకు చేశానని చెప్పాను కదండి, అలాగే చేశాను. జిఎస్లో అయితే నాకు అనిపించినంత వరకు అయితే దాంట్లో కూడా అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు. ఎందుకంటే జిఎస్ అన్నీ కలిపి ఇచ్చారు కాబట్టి అసలు ఏ క్వశ్చన్ ఏది అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి సగం టైం అయిపోయిందండి. అలా అనిపించింది. మళ్ళీ ఫస్ట్ పేపర్ కాబట్టి టైం కూడా అంతా సరిపోయినట్టు అనిపించలేదండి. అయినా కూడా కొన్ని చెప్పాను కదండి, 5 to 10 క్వశ్చన్స్కి అట్లా బబుల్ చేశానని చెప్పి దీన్ని కూడా అలాగే చేశాను. ఎందుకంటే నాకు ఒక క్వశ్చన్కి ఒక 1 minute అయితే అస్సలు సరిపోదండి. ఇది చాలామందికే జరిగే ఉంటుంది. 1 minute అయితే అస్సలు సరిపోదు. అలా ఒక ఫస్ట్ స్టార్టింగ్లో పేపర్ స్టార్టింగ్ రాగానే ఒక 5 to 10 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ వరకు అయితే చాలామంది ఎక్కువ ఆలోచించి పెట్టడం జరుగుతుంది. దాంట్లోనే టైం అయితే చాలా వరకు పోతుందండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అట్లయితే క్వశ్చన్ చేశాను. ఈరోజు మళ్ళీ నేను ఆ పేపర్స్ అనేవి మళ్ళీ రివైండ్ చేసుకొని నేను తెచ్చుకున్న పేపర్స్ టిక్స్ అయితే చేశాను. నేను అన్నిటికీ టిక్స్ పెట్టడం వల్ల నేను వచ్చి మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి అయితే కొంచెం కుదిరిందండి. లేకపోతే టిక్స్ చేసుకోకపోతే కొంచెం కష్టం అవుతుంది. కొంతమంది అయితే టిక్స్ అయితే పెట్టుకోరు. నేనైతే అన్ని పేపర్స్కి అయితే టిక్స్ అయితే ఇస్తాను. వాటినే చూసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో టిక్స్ చేసి దాంట్లో బబుల్ చేసినవి కూడా కొన్ని నాకు డిఫరెన్స్గానే ఉంటుంది. కొంతవరకు అయితే నేను ఖచ్చితంగా ఇదే పెట్టాను అని చెప్పలేను, అలా అయిపోయింది. అలా పేపర్ సగం సగం అయితే చూసుకున్నానండి. ఫస్ట్ పేపర్ అయితే సక్సెస్ఫుల్గా తెలంగాణ మూమెంట్ అయితే సక్సెస్ఫుల్గానే చూశాను. దాంట్లో ఎంతవరకు ఎంత పెట్టానో మీకు చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో జిఎస్లో వచ్చేసి కొంచెం డౌట్ఫుల్గా ఉంది, అటు ఇటుగా. దీంట్లో కూడా 50-50 ఛాన్సెస్ అండి, అట్లనే ఉంది. ఆ 50% కూడా కరెక్టా అనేది నాకైతే అర్థం కాలేదు. అట్లనే చేసేసి వచ్చిన. ఇంకా మీ పరిస్థితి ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఇలా చేయడం జరిగింది. నాకు ఈ పేపర్స్ 2 అయితే ఇలా చెక్ చేసుకున్నాను. చాలా అంటే గుండె దడ అనిపించిందండి. అసలు చెక్ చేసుకోవద్దు అనిపించింది, కానీ చెక్ చేసుకున్నాను. అప్పుడు అనిపించింది ఇంకా బాగా చదవాలి, ఇట్లా చదివితే అస్సలు కుదరదని అనిపించిందండి నాకైతే. ఏంటి అసలు ఒక 50-60% కూడా నా ప్రిపరేషన్ లెవెల్ అనేది పోవట్లేదు. ఒక 50% అనేది నేనైతే ఖచ్చితంగా చేయలేకపోతున్నాను. ఈ పిల్లలతో, ఈ మేనేజ్మెంట్తో ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి ఇంట్లో. నాకైతే పిల్లలతో అస్సలు అవ్వట్లేదు. ప్రిపరేషన్ అనేది కొనసాగించాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఇండివిజువల్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరైతే ఇంట్రెస్ట్ పెట్టి చదవండి. ఈ 1 year అయితే కష్టపడదామండి ఖచ్చితంగా. 1 year ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కష్టపడండి. ఈ 1 year పోతే ఇంకా అది మీ ఇష్టము. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే టైం ఎక్కువైతే దీని మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇదే కాదండి, ప్రైవేట్ ఫీల్డ్లో కూడా మనకి మంచి అవకాశాలు ఉన్నాయి, దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఎక్కువ గ్యాప్ ఉంటే అదొక ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పేసి 1 year అయితే నేను స్పెండ్ చేయాలనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది, మీరు ఎన్ని ఇయర్స్ పెట్టాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే నా వర్షన్ అయితే ఇలా ఉందండి. మీరైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీ వర్షన్ ఎలా ఉందో, మీరు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో. ఉంటానండి. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఉంటానండి. బాయ్.